మాధవరావు గారు, మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు ఏది తీసుకొస్తే అది ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నట్టుగా ఉంది. మెడికల్ కాలేజీల విషయం చూసాం. కనీసం రోడ్లు ఏంటి అంటే రోడ్లు కూడా ప్రైవేటు పరమే అంటున్నారు. పోర్టులు తీసుకొచ్చారు. పోర్టులు కానీ, ఫిషింగ్ హార్బర్లు కానీ, ఫిష్ ల్యాండ్స్ అంటే ఏది వదిలిపెట్టం, మేము అన్నిటినీ ప్రైవేట్కి అప్పగించేస్తాం, పీపీపీ అని ఒక పద్ధతి ఉంది మా చేతిలో అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఒక ఫిషింగ్ హార్బర్ వల్ల, ప్రభుత్వం దాన్ని కట్టడం వల్ల కలిగే లాభాలేంటి? చంద్రబాబు నాయుడు గారి చర్యలతో జరుగుతున్నటువంటి నష్టాలేంటి? ఏం చెప్తారు సార్? ఈ విషయంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క పోర్టులు మొత్తం కూడా మెడికల్ కాలేజీల తరహాలోనే ప్రైవేట్ పరం చేయాలనే ఒక ఆలోచన చేసింది. కానీ ఈ రాష్ట్రంలో జరుగుతుంది ఏంటంటే, దేశంలో ఇప్పుడు ఏదైతే మనం ప్రభుత్వ పోర్టు నిర్మాణం చేస్తా ఉందో, ఎవరైనా మళ్ళీ ప్రైవేటులుగా తీసుకుంటే మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి అదాని వాళ్ళు తీసుకుంటారనే ఒక భయంతో ఎవరు కూడా ముందుకు రాని పరిస్థితులు చూశాను ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. అందువల్లే వాళ్ళు పోర్టు ప్రైవేట్ పరం చేయడానికి వీలు కాలేదు కాబట్టి మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేయడానికి కోసం వాళ్ళు ప్రయత్నం చేశారు. అయితే నేను సూటిగా అడుగుతా ఉన్నాను సార్, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పార్టీ పెట్టిన తర్వాత ఈ 40 సంవత్సరాల్లో ఒక్క పోర్టు కానీ, ఫిషింగ్ హార్బర్ కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ ప్రభుత్వాలు ఉన్న టైంలో ఎప్పుడు కూడా ముందుకు రాని పరిస్థితి. గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 2 పోర్టులను తీసుకొస్తే, రాజశేఖర రెడ్డి గారు 2 పోర్టులు తీసుకొస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక కోవిడ్ అయిపోయిన తర్వాత మిగిలిన 3 సంవత్సరాల్లోనే 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు 6 అన్ని తీసుకొచ్చి వాటిని ల్యాండ్ అక్విజిషన్ చేసి, నిధులు అలాట్ చేసి, వాటిని గ్రౌండింగ్ చేసి అన్ని కూడా 50 to 90% పనులు అయిపోయిన పరిస్థితి మనం గత 3 సంవత్సరాల్లో చూసాం. ఈ 2 సంవత్సరాల్లో ఒక్క ఫిషింగ్ హార్బర్ కానీ, పోర్టు కానీ ఒక్క అడుగు ముందుకు పడిన పరిస్థితి. మేము అన్ని చాలా పోర్టులు విజిట్ చేశాము. నేను ప్రతిసారి మాట్లాడుతూ ఉన్న పోర్టుల విషయం మీద కానీ, ఫిషింగ్ హార్బర్ల విషయం మీద కానీ కౌన్సిల్లో. ఈరోజు ఇది ఆ గత 75 సంవత్సరాల నుంచి మనం ఏదైతే మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్య ఏదైతే ఉందో మన రాష్ట్రంలో, ఏది పక్క రాష్ట్రాల పరిధులు దాటి మన రాష్ట్ర పరిధిలోకి వచ్చి ఇక్కడ ఉన్న మత్స్య సంపదని వాళ్ళు దోచుకొని వెళ్ళిపోతున్న పరిస్థితులు, మన వాళ్ళ సాంప్రదాయ బోట్లు తప్ప మెకనైజ్డ్ బోట్లు మన దగ్గర లేని పరిస్థితుల నుంచి వీళ్ళందరినీ కూడా కాపాడాలి. ఈ మత్స్య సంపదని వీళ్ళందరికి కూడా, హక్కుదారులందరికీ కూడా పొందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 10 ఫిషింగ్ హార్బర్లు తీసుకురావడం జరిగింది. కేవలం మత్స్యకార కుటుంబాల కోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఫిషింగ్ హార్బర్లు తీసుకురావడం జరిగింది. పోర్ట్లు అంటే ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్, అది రాష్ట్ర అభివృద్ధి దోహదపడుతుంది, ఇది ఫిషర్మెన్స్ ఉపయోగపడుతుందని చెప్పే ఉద్దేశంతో ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కానీ, ఈ ఫిషింగ్ హార్బర్లు కానీ తీసుకురావడం జరిగింది. దాంట్లో ఏదైతే వీళ్ళు ఈరోజు ఎవరికైతే ప్రైవేట్ వాళ్ళకి, డిఫెన్స్ వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నారో దానికి ఇవ్వడానికి చాలా సముద్ర తీర ప్రాంతం ఉంది. 971 కిలోమీటర్ సముద్ర తీర ప్రాంతం ఉంది. ఎన్నో పోర్టులు ఉన్నాయి, ఎన్నో చోట్ల ఖాళీ సముద్రం ఉంది. అలాంటి చోటు ఇచ్చుకొని వాళ్ళని కట్టుకోమని చెప్పాలి. కానీ ప్రజల కోసం, మత్స్యకారుల కోసం ఏర్పాటు చేసిన 300 కోట్లు ఖర్చు పెట్టి 95% పూర్తి చేసిన ఫిషింగ్ హార్బర్ తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళకి దారదత్తం చేస్తున్నారంటే ఇంతకంటే దుర్మార్గంగా ఒకటి ఉందా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు అదే సార్ కూడా అడిగారు. ఈ విషయంలో ఏదైతే మనకు మెకనైజ్డ్ బోట్లు డెవలప్ అవుతాయో, మెకనైజ్డ్ బోట్ పార్కింగ్ ప్లేస్ దొరుకుతుందో, అటువంటి పరిస్థితులు మనం కల్పిస్తేనే ఇటువంటి పక్క రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలో తీర ప్రాంతంలోకి వచ్చి ఇక్కడ సంపద దోచుకోకుండా ఉండేదానికి అవకాశం ఉంటుందని చెప్పే ఈ ఉద్దేశంతో తీసుకొస్తే, మీరు ఒక పక్క ఫిషింగ్ హార్బర్లు మొత్తం ప్రైవేటైజేషన్ చేసిపోతూ మత్స్యకారులకు అన్యాయం చేస్తున్నారు. ఒకటి. రెండోది, ఏదైతే మీరు వచ్చిన బోట్లు ఇప్పుడు తమిళనాడు కాదు, కొత్త వాదన తమిళనాడు కాదు, అవన్నీ పాండిచ్చేరి బోట్లు అని చెప్తాను. ఏ స్టేట్ అయినా కావచ్చు, పాండిచ్చేరి కానీ, తమిళనాడు కానీ, ఇంకొక స్టేట్ కానీ, అవి వేస్తే మన బార్డర్లో రాకుండా కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం కాదని అడుగుతున్నాం మేము. మీరు ఈ బార్డర్లోకి రాకుండా కాపాడాల్సిన బాధ్యత మీదైతే దాన్ని పక్కన పెట్టి ఫిషర్మెన్స్ పూర్తిగా గాలికి వదిలేసిన పరిస్థితుల్లో వాళ్ళు పోయి బోట్ల మీద అడ్డుపడి దెబ్బలు తిని ఎన్నో ఇబ్బందులు పడి వాళ్ళ ఆ బోట్లన్నింటినీ కూడా వాళ్ళే పట్టుకొచ్చి కట్టేసి సీజ్ చేసి పోలీసులకు అప్పచెప్తే, వాటిని కూడా మీరు ఈరోజు మీ రాజకీయ అవసరాల కోసమో లేకపోతే మీ ఆర్థిక అవసరాల కోసమో దేనికి వదిలిపెట్టారనేది పత్రికారుల మీటింగ్ జరిగింది. తమిళనాడు సంబంధించినటువంటి బోట్లను ఎందుకు వదిలిపెడతారు? ఇందులో లోకేష్ గారు ప్రస్తావన ఎందుకు వస్తుంది? కేసు రిజిస్ట్రేషన్ అయింది. లోకేష్ గారు వచ్చిన రోజే వాళ్ళు ఆయన ఇక్కడ చెప్పడం, పోలీసులు కానీ, పొలిటీషియన్స్ కానీ అందరూ కూడా, సివిల్ వాళ్ళు మరైనా అందరూ కూడా మూకమ్మడిగా పోయి దాన్ని వదిలిపెట్టిన పరిస్థితి. వాళ్ళందరూ ఫిషర్మెన్స్ ఇప్పుడు 150 నామాలు నిన్న మీటింగ్ పెట్టుకొని 5 కోట్ల రూపాయల పెనాల్టీ, తాళాలు ఎవరైతే బోటు తాళాలు ఇచ్చారో పెద్ద కాపులు, వాళ్ళకి 5 కోట్ల రూపాయల పెనాల్టీ వేయడం కూడా జరిగింది. అది
దాదాపు 24 గంటల మీటింగ్ జరిగింది పాకల పంచాయతీలో మొత్తం తీర ప్రాంత మత్స్యకారులను కూడా మీటింగ్ పెట్టుకొని ఓకే. మేము స్ట్రైట్ గా అడుగుతుంది ఏంటంటే మీరు కాపాడలేకపోగా మెరైన్ పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం చేశారు. ఏదైతే స్పీడ్ బోట్లు ఇచ్చి మెరైన్ పోలీసులకి కాపులా ఉండాలనో ఆ బోట్లు మొత్తం కూడా రిపేర్లకు వస్తే మొత్తం కొలాప్స్ అయిపోయిన పరిస్థితి. ఈ రోజు అవన్నీ పూర్తిగా వదిలేసి ఫిషింగ్ హార్బర్లను చేసేసి ఈ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి ఈ బోట్లు వదిలేసి మీ మత్స్యకారులకు మొత్తం తీర ప్రాంత మత్స్యకారులకు తీరం ద్రోహం చేసింది ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి మేము చాలా గట్టిగా చెప్పగలం. మొత్తం కూడా మత్స్యకారులు మిమ్మల్ని వెలివేశారు. కూటమి ప్రభుత్వంతో ఎవరు మాట్లాడకూడదు, కూటమి ప్రభుత్వంతో ఎవరు సహకరించకూడదు, ఎవరు మాట్లాడకూడదు, మాట్లాడితే ₹1,00,000 వాళ్ళకి జరిమానా అని చెప్పి వాళ్ళు తీర్మానం చేస్తే నిన్న హడావుడిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్న వాళ్ళకి మద్దతుగా అని చెప్పి ఈరోజు నిన్న మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ మీటింగ్ పోతే ₹1,00,000 పెనాల్టీ అంటే ఈ రోజు ఆగారా ప్రజలు? అంతకుముందు వేల సంఖ్యలో మీరు చెప్పింది జరిగింది. అంతకుముందు కూటమి ప్రభుత్వంతో మనం కలవకూడదు అని తీర్మానం చేసుకున్నారా? జరిగింది, పాకల్లో జరిగింది. ₹1,00,000 జరిమానా తీర్మానం జరిగిందా? జరిగింది. 5 కోట్లేమో ఎవరైతే తాళాలు ఇచ్చారో పేద కాపులు వాళ్ళకి 5 కోట్లు జరిమానా వేయడం జరిగింది. ఎవరైనా కూటమి ప్రభుత్వం సహకరిస్తే కూటమి ప్రభుత్వం సంబంధించిన నాయకులతో మాట్లాడితే ₹1,00,000 జరిమానా వేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ కి ఎవరైనా వెళితే ₹1,00,000 జరిమానా. ఈ రోజు ఎంతమందికి వేస్తారండి? ఈ రోజు వేల మంది వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్. నేను కూడా ఉన్న అదే సభలో. వాళ్ళందరికీ ఎక్కడైతే తీర్మానాలు వేస్తారు కావాలని ఒక డ్రామాకి తెరతీశారు. నేను సాయంత్రం వాళ్ళని అడ్డుకోవడం కోసం ఒక డూప్లికేట్ డ్రామాకి తెరతీసింది కూడా మేము అందరం కూడా చూస్తా ఉన్నాం. పోనీ ఆ తీర్మానం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమానికి మత్స్యకారులు తల రావడంలో కానీ మిగతా అంశాల్లో కానీ ఏమన్నా ప్రభావం చూపించిందా? ఏ ప్రభావం లేదు సార్. ఈరోజు మత్స్యకారులు స్వయంగా వాళ్ళ సమస్య ఏంటి అనేది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. అది మీ అందరూ కూడా మీడియాలో చూశారు. దానికి సమాధానంగానే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి భరోసా ఇవ్వడం, రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ మేము తరలిస్తామని చెప్పడం, జగన్మోహన్ రెడ్డి గారు చాలా ధైర్యంగా హామీ ఇస్తే చాలా సంతోషంగా మత్స్యకారులు ఈ రోజు మళ్ళీ ఇళ్ళకి పోయిన పరిస్థితి నేను అర్థం కళ్ళారా నేను చూశాను ఈరోజు అక్కడ. ఈరోజు ఈ విషయమే కాదు, ఏదైతే మనం మత్స్య సంపదను కాపాడుకోవాలో, ఈ మత్స్యకార కుటుంబాలను కాపాడుకోవాలో, వాళ్ళకి వృత్తిని ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ వాళ్ళు ఇంకా ఇలాంటి మెకానిజం బోర్డ్స్ చూస్తే ఎక్స్పోర్ట్స్ కూడా వాళ్ళు ఈ మత్స్య సంపదని మన సముద్ర సంపదని ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉంది ఈ పోర్టుల ద్వారా అని చెప్పి మేము ఎంతో దూరాలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ తీసుకొచ్చి రావడం జరిగింది. మీరు క్లియర్ గా ఏ రాష్ట్రం బోట్లైనా సరే మీరు ఎందుకు విడిపించారు? మీకు ఏమి సంబంధం? కాపాడలేని మీరు విడిపించే హక్కు మీకు ఎక్కడదని చెప్పి మత్స్యకారులు అడుగుతా ఉంటే ఈ రోజు తప్పించుకొని పారిపోయే పరిస్థితుల్లో ఈ రోజు కూటమి ప్రభుత్వం ఉందని చెప్పి మేము చెప్తా ఉన్నాం.